లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఈరోజు మరి యేసయ్య జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మరి జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క మాటలు ప్రభు పుట్టిక కొరకు కొన్ని విషయాలు మనం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈయన మాటలు. ఈరోజు మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే దినము. ఏ దినము? క్రీస్తుని ఆరాధించే దినము, క్రీస్తుని గణపరిచే దినము, క్రీస్తు నామాన్ని మహిమపరిచే దినము, క్రీస్తు నామాన్ని గొప్ప చేసే దినము. ప్రపంచంలో అనేకమైన దేశాలలో ఈ పండగ జరిగించుకునేటువంటి మహాపర్వదినము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గొప్ప దినం ఇది. అనేక పండగలు, అనేక గొప్ప గొప్ప పండగలు అనేవాటిని ఉన్నాయి కానీ ప్రపంచంలో, కానీ ఎక్కువ దేశాల్లో జరిగించుకున్న ఏకైక పండగ క్రిస్మస్ పండుగ. ఆమేన్ చెప్పండి. క్రీస్తుని ఆరాధించే పండగ. ఏ పండగ ఇది? క్రీస్తుని ఆరాధించే పండగ. క్రిస్మస్ అంటే కేకు కోసే పండగ కాదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కునే పండగ కాదు. క్రిస్మస్ అంటే క్యాండిల్ సర్వీస్ కాదు. క్రిస్మస్ అంటే కేర్లెస్ తిరగడం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని మనసారా ఆరాధించే పర్వదినము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ దినము ఈ ప్రపంచంలో అనేక దేశాలు జరిగించుకుంటా ఉన్నాయి. అనేక దేశాలు ఏం చేస్తున్నాయి? జరిగించుకుంటూ ఉన్నాయి. ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్ లో చూసినా, ట్విట్టర్ లో చూసినా, ఇన్స్టాగ్రామ్ లో చూసినా, ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూసినా, ఎక్కడ చూసినా గానీ క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రపంచంలో అనేక వేలాది మంది కలిసి చేసుకునే పండుగే క్రిస్మస్ పండుగ. నేను వేలాది మంది అని చెప్పాను కానీ లక్షలాది మంది జరిగించుకుంటామన్నా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. క్రీస్తు ఎందుకు పుట్టాడు? క్రీస్తు ఎందుకు వరకు పుట్టాడు? క్రీస్తు ఎలాగొచ్చాడు? అసలు ఎలా పుట్టాడనే అర్థాన్ని తెలియజేసి ఈ వాక్యాల్ని అనేక వందలాది మంది సేవకులు ఈ దినాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాము. ఒకసారి మళ్ళీ మనం చదువుదాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ పట్టణం అందట? దావీదు పట్టణములో ఈ రక్షకుడు పుట్టాడు. ఏ పట్టణంలో పుట్టాడు? దావీదు పట్టణములో ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనెవరట? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు వారు. ఈయన దావీదు పట్టణములో పుట్టి ఉన్నాడు. అక్కడ పైన చెప్తూ ఉన్నారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన దినము, సువార్తమానం. దేని క్రిస్మస్ కోడికలు పెట్టుకుంటారో తెలుసా? సంతోషం, ఆనందము, ఉత్సాహము. ఇంకా మనం లోతుగా వెళ్తే గొప్ప దినం ఇది. ఏ దినము? ప్రజలందరికీ, అంటే కొందరికని చెప్పట్లేదు అక్కడ, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం ఇది. ఎక్కడ చూసినా, ఏ మూలలో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ దేశంలో చూసినా, ప్రతి దేశంలో ఒక్క క్రైస్తవుడైనా ఉన్నాడు. క్రైస్తవుడు లేని దేశమే లేదు ఈ లోకంలో.
అవునంటారా కాదంటారా? అవును. క్రైస్తవుడు లేకపోతే ఆ దేశము శాపముతో నిండి ఉంటది. క్రైస్తవుడు లేకపోతే ఆ దేశము పాపముతో నిండి ఉంటది, సొదొమ గొమొర్రా లాగా. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంతకు ముందు నేను ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి వెళ్ళాను. ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని రోడ్లు అసలు సరిలేవు, రోడ్లు అసలు బాగాలేవు. ప్రతి దిక్కన కూడా ఇంతేసి రాళ్ళు లేచిపోయి ఉన్నాయి. మా బండి మేము కారులో వెళ్తుంటే కారు ఇలాగా కుదుపులు వచ్చేస్తూ ఉండేది. అప్పుడు ఈ కారులో ఉండి ప్రభుని స్తుతిస్తూ మీటింగ్ వెళ్తా ఉన్నాము. వెళ్తూ ఉంటే అందులో పాస్ గారు అన్నారు, గబుక్కుని అన్నారు, ఏమన్నారంటే, సువార్త ఎక్కడైతే తగ్గి ఉంటుందో చూడండి, వినాలి జాగ్రత్తగా, సువార్త ఎక్కడైతే తక్కువ ఉంటుందో, సువార్త ఏ ప్రదేశంలో, ఏ ప్రాంతంలో, లేదా ఏ రాష్ట్రంలో, లేదా ఏ దేశంలో అతి తక్కువగా ఉంటుందో అక్కడ శాపము ఏలుబడి చేస్తుంది. ఏం ఏలుబడి చేస్తుంది? అప్పుడు ఆయన అంటున్నారు, ఈ పట్టణానికి శాపము ఏలుబడి ధ్యానం చేస్తుంది. ఎందుకంటే మందిరాలు తక్కువ, క్రైస్తవులు తక్కువ. క్రైస్తవులు ఎక్కడైతే తగ్గి ఉంటారో, తక్కువగా ఉంటారో ఆ ప్రాంతాన్ని ఏం ఏలుబడి చేస్తుందో తెలుసా? శాపము, పాపము. ఆ శాపము ఏలుబడి చేసే దగ్గర దేవుని ఆత్మ అక్కడ ఉండదు. ఎలాగుంటది? దేవుడు ఉంటాడా అలాంటి స్థలాల్లో? కానీ అలాంటి పాపపు ప్రాంతాల్లో ఒక్కడైనా నీతిమంతుడు ఉంటే ఆ ప్రాంతానికి రక్షణ. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి మనం వస్తే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలతో దేవుడు అంటున్నాడు, ఓ లోతు, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు కలిసి వేరే ప్రాంతం వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నారు. ఎందుకు ప్రభువా? దేనికి ప్రభువా నాశనం చేయాలనుకుంటున్నావు అంటే, ఈ ప్రపంచం ఈ పట్టణం అంతా కూడా శాపముతో నిండిబడి ఉన్నది. ఏ శాపం అంటే, చిన్నోళ్ళు చూసినా, పెద్దోళ్ళు చూసినా, ఎవరిలో చూసినా పాపము. ఈ పాపం ఏర్పడతాను చేస్తా ఉంది. కాబట్టి అంటున్నాడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహ్మ, ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తాం అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు కదా, అయ్యా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండి పట్టణాన్ని నాశనం చేస్తావా అంటే, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఓ అబ్రహామా, నీ ప్రార్థన నేను వింటున్నానయ్యా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నా. ఒకవేళ నువ్వు 50 మంది అంటున్నావు, 50 మంది అక్కర్లా, 45 మంది ఆ పట్టణంలో ఉంటే నేను నాశనం చేయను. అప్పుడు మా అబ్రహాం మళ్ళీ అంటున్నాడు, ప్రభువా, ఒకవేళ 30 మంది ఉంటే? అప్పుడు ప్రభు అంటున్నాడు, 30 మంది కాదు, 20 మందిని చూపించు. 20 మంది కాదు కదా, ఎన్నిసార్లు ప్రార్థన చేసి చాలా సార్లు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, ఒకవేళ 10 మంది ఉంటే, లేదా ఒకవేళ 5 మంది ఉంటే నాశనం చేస్తావా అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు 50 మంది నుంచి 5 దాకా వచ్చావు, నువ్వు 5 మందిని కాదు, ఒక్క వ్యక్తిని చూపించి, హల్లెలూయా, ఒక్క వ్యక్తిని ఈ పట్టణంలో చూపించు, నీతిమంతుడైనటువంటి వాడిని ఈ పట్టణాన్ని నేను నాశించాను అంటే, ఒక్క వ్యక్తి నీతిమంతుడు ఎక్కడైతే, దేవుని ఆరాధించే వ్యక్తి ఒక్కడుంటే, దేవుని గణపరిచే వ్యక్తి ఒక్కడుంటే, ఈ క్రిస్మస్ దినము, ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, పరిశుద్ధుడుగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా దేవుడు. కాబట్టి నువ్వు నిజంగా దేవుడికి మొరపెట్టే వ్యక్తులైతే, నీ బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బంధువులు బట్టి, నీ స్నేహితులు బట్టి, అందరిని బట్టి నువ్వు ఒక నీతిమంతుడివైతే ఆ పట్టణాన్ని ఏమి చేయడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుడివి. ఎవరు చెప్పండి? అప్పుడు అంటాడు అబ్రహాము, అయ్యా, ఒక్కర్లేరయ్యా, అందుకే ఈ పట్టణాన్ని నాశనం చేయబోతాను. ఈరోజు క్రైస్తవులు లేని దేశాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నాడో అక్కడ ఏమవలేదో తెలుసా? అన్యాయము, అక్రమము, అన్యాయము పెద్దగా పనిచేయదండి. దేవునికి స్తోత్రం. నిజమంటారా కాదంటారా? నీతిమంతుడు ఒక్క గ్రామంలో ఉంటే
ఆ గ్రామాన్ని ఆ నీతిమంతుడు బట్టి దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడిగా నువ్వు అక్కడ ఉంటే, నీతిమంతుడిగా నువ్వు అక్కడ జీవిస్తే, నీతిమంతుడిగా నువ్వు అక్కడ బ్రతికితే, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నువ్వు అక్కడ నిలబడితే యేసయ్య కొరకు నిన్ను బట్టి ఆ పట్టణాన్ని ఏం చేయాలి చెప్పండి? నాశనం చేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఒక రాజుగారంట ఒక నీతిమంతుని బట్టి ఒక పట్టణాన్ని దేవుడు రక్షిస్తాడు కదా. దీనికి చిన్న ఉదాహరణ. ఒక రాజుగారికి ఆయన అన్నారట, ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దండోరేసి, అయ్యా ఈ యొక్క రాజ సన్నిధిలో కొన్ని వేల టన్నుల బంగారం ఉంది. ఏముంది? వేల టన్నుల బంగారం ఉంది. ఈ ప్రజలారా దయచేసి వినండి, నేను పరిపాలిస్తున్న ప్రజలారా మీరందరూ వచ్చి ఎవరికి ఏం కావాలో ఉట్టుకెళ్ళండి అన్నట్టు. ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏం కావాలో ఉట్టుకెళ్ళండి అంటే ఇంకా ఉట్టుకెళ్ళడమే. బంగారం అంటే ఆశ ఉండదా? దేవునికి స్తోత్రం. ఆశ ఉండదా అండి? ఆశ ఉంటదా ఉండదా? ఉంటది కదా. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది. అయితే ఈ ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి ఆ యొక్క ప్రజలందరూ వచ్చి ఏం చేస్తున్నారు? లైవ్ అవుతున్నాను ఒకసారి. అయితే ఈ యొక్క రాజుగారి దండలు వేస్తే మొత్తం ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకొని వెళ్తా ఉన్నారట. ఆ రాజుగారు ఒక బిల్డింగ్ మీద నించొని చూస్తా ఉన్నాడట. చూస్తా ఉంటే అప్పుడు ఆ యొక్క ఒక కుర్రోడు మాత్రం అలా నిలబడి ఉండిపోయాడట. ఎవరికి ఏం కావాలో ఆ బంగారం వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ కుర్రోడు అలా నిలబడిపోయి ఉంటే అప్పుడు అక్కడ కొంతమంది పిలిచి, చూడు ఆ కుర్రోడు ఒక్కడే నిలబడిపోయి ఉన్నాడు. కొన్ని వందలాది మంది వస్తున్నారు, బంగారం పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి నచ్చింది వారికి తోచింది పట్టుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఈ కుర్రోడు మాత్రం అలా చూస్తా ఉన్నాడట. చూస్తా ఉంటే అప్పుడు ఆ రాజు బట్టలు పంపించాడట, వాడిని తీసుకొని రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే ఆయన అంటున్నాడు, బాబు ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు కదా, మరి నువ్వెందుకు పట్టుకెళ్ళలేదు అని అడుగుతూ ఉన్నాడట. హల్లెలూయా. అడుగుతూ ఉంటే అప్పుడు ఈ రాజా ఈ కుర్రవాడు అన్నాడట, సార్ మా ఇంటికి భోజనానికి రండి సార్. నాకు బంగారం వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు ధనం వద్దు. ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకెళ్ళిపోయినప్పటికీ నాకేమొద్దు, కానీ మీరు ఒక్క పూట భోజనం మా ఇంటికి వస్తే చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి చెప్తామా? ఒక్క పూట భోజనానికి మా ఇంటికి రండి సార్ అన్నాడట. అంటే అప్పుడు ఏం చేసింది తెలుసా? అవునా, చాలా మంది మనసులో నేను చూశాను, వస్తున్నారు, పట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నువ్వు అక్కడవే నాకు మా ఇంటికి రండి సార్ అని భోజనానికి ఆహ్వానించిన వ్యక్తివి కాబట్టి తప్పక మీ ఇంటికి నేను భోజనానికి వస్తాను అన్నాడట. అనగానే అప్పుడు బట్టలు పంపించాడట. రే అబ్బాయి ఇల్లు ఎక్కడున్నావు చూడరా అంటే తిన్నగా వెళ్ళాడట. ఊరి శివారిని మురికి గొడ్డల్లో, మురికి ప్రాంతంలో, ఆ మురికి తేలిపోయిన వాడలో చిన్న గుడిసి కట్టుకొని ఆ కుమారుడు ఉన్నాడట. ఉంటే అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి సందేశాన్ని ఇస్తా ఉన్నారు. సార్, ఆ అబ్బాయి ఉన్న ప్రాంతంలోకి మేము వెళ్ళాం, ఆ అబ్బాయి ఉన్న పట్టణంలోకి మేము వెళ్ళాం, ఆ అబ్బాయి ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర మేము వెళ్ళాం. అయితే ఆ ఇంటి దగ్గర మురికి సార్. మీరు రాజుగారు, ఈ ప్రపంచాన్ని ఏలుతనం చేస్తున్న గొప్ప రాజుగారు, మీరు అలాంటి మురికి ప్రాంతాలకు ఏమవుతారు సార్ అంటే అప్పుడు రాజుగారు అన్నారట, వాడి దగ్గర ఏమి లేకపోవచ్చు, నా దగ్గర అన్ని ఉన్నాయిగా.
అర్జెంట్ గా రోడ్డు వేయండి అన్నారట. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళారు, రోడ్డు వేశారు. సార్ రోడ్డు అయిపోయింది సార్ అంటే, నేను ఆ పూరు గుడిసెలో కూర్చొని భోజనం చేయలేను కాబట్టి ఒక భవనాన్ని కట్టండి అన్నాడు. ఏమన్నాడట? హల్లెలూయా. వినాలి ఈ జాగ్రత్తగా ఈ మాటలు. ఎందుకు ఈ మాట చెప్తాను మీకు అర్థమవుతారు. భవనాన్ని కట్టండి అంటే చిన్నగా వెళ్ళి ఆ భవనాన్ని నిర్మించారు. సార్ మంచి రాజు బంగ్లా ఒకటి కట్టాను సార్ అంటే, అప్పుడు నేను వెళ్ళడానికి ఒక వెహికల్ సిద్ధపరచాను అన్నట్టు. నేను వెళ్ళడానికి ఎంబడే అప్పుడు రాజులే రథాలు, మామూలు రథాలు సిద్ధపరచండి అంటే రథం సిద్ధపరిచి తిన్నగా రోడ్డు ఆ మొత్తం ఆ ప్రాంతంలో ఎక్కడైతే మురుకు రాజు రావాలంటే ఆయన ఉన్న స్థలం ఒకటే కాదు, ఆయన చుట్టుపక్కల స్థలం ఎలా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క విశాఖపట్నం ప్రాంతంలోకి సడన్ గా మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకో, ఎంత అలర్ట్ అయిపోతారు. ఎక్కడికక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేద్దాం, అమ్మమ్మ తొందర చేసేయండి, నీట్గా ఉండాలి, ఇక్కడ ఎక్కడ పోగులు ఉండకూడదు, ఇక్కడ ఎక్కడ చెత్త ఉండకూడదు, ఇక్కడ చెదాలు ఉండకూడదు. ఆయన వచ్చి చూశాడనుకో, నా పరుపు పోతే, మా మర్యాద పోతే, మా ఉద్యోగులు పీకేస్తాడమ్మా, నీకేం తెలుసు చెయ్యి. మిమ్మల్ని అంత కంగారు పీడేస్తాడు మున్సిపాలిటీ వాళ్ళు, అంతనే కంగారు పీడేస్తాడు. ఎక్కడా కూడా చెత్త లేకుండా మొత్తం ఈయన నిజంగా అనుకోని ఆయన రాడికి వచ్చినా ఒక ప్రాంతంలో ఉండిపోతారు, వాళ్ళకి ఎంత ఖాళీ ఉంటది ఏంటండి. కానీ వచ్చి ఇలాగా ఆయన వచ్చినందుకే మొత్తం సిటీ అలర్ట్ అయిపోతావు. హల్లెలూయా. అలర్ట్ అయిపోయి ఆయన ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు అంతే గౌరవం. ఎందుకు? ఆయన వస్తున్నాడు. ఎక్కడెక్కడ చెదారం ఉందో మొత్తం జేసీబీలతో తోసిపారేస్తారంటే. ఆ రాజుగారు వస్తే మరి అలాగ ఉంటది. ఒక సీఎం వస్తేనే మనకి ఎలాగ ఉందంటే, నరేంద్ర మోడీ గారు వస్తే ఇంకెలా ఉంటది. మారిపోదా ప్రాంతం అంతా. అలాగా రాజుగారు వచ్చే రాగానే మొత్తం ఆ రుచిట్లు పక్కల మొత్తం మురుకు వాళ్ళు అని బిల్డింగ్లు కట్టించాడు. ఆమె చెప్పండి. అంటే ఒక్క రాజుగారు రావడం వల్ల ఆ ప్రాంతమే మారిపోయింది. ఆమె వచ్చాడు, భోజనం ఏర్పాటు చేసి తిన్నారు. అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి అంటున్నాడట, ఈ బిల్డింగ్ నీకే, ఈ రోడ్డు నీకోసం వేయించా, ఈ రథాలు నీవే. అందరికి కావాల్సింది ఎవరో స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. నీవైతే నన్ను భోజనానికి ఆహ్వానించావు. నీలో ఉన్న మంచి మనస్సు నేను చూసిన. ఏం చూసినా? మంచి మనస్సు నేను చూసిన. కాబట్టి నేను ఈ విధంగా వచ్చాను కదా, ఈ రథం నీదే, ఈ రోడ్డు నీ కొరకు వేయించా, ఈ బిల్డింగ్ నీదే. దేవుడు ఎంత ఆశీర్వదించాడు ఆ బిడ్డని. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చిన్నది తెలుసుకోవాలండి. ఇందాక చెప్పాను, ఈ సందర్భం చెప్పక ముందు క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దీవెన ఉంటుంది. ఆమేన్ చెప్పండి. క్రైస్తవుడు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఫలితం కనబడుతుంది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రాజుగారు రావడం వల్లే తన లైఫ్ మారిపోయింది. ఒక రాజుగారు రావడం వల్లే తన జీవితం మారిపోయింది. ఆ రాజుగారు రావడం వల్లే ఆ ఊరు ఊరంతా మారిపోయింది. ఆ రాజుగారిని సృష్టించిన యేసయ్య వస్తే ఆమేన్ చెప్పండి కూడా. ఆమేన్ చెప్పండి కూడా. ఆ రాజుగారిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువే వస్తే నీ జీవితంలో నిత్యము పండగే. చెప్పండి, నిత్యము పండగే. ఒక మనిషి కోసం అటువంటి విధంగా ఆలోచిస్తే, అయ్యో ఈ గ్రామం చెడిపోయిన ఈ గ్రామంలో నీతిమంతుడైన ఒక అబ్రహాము లాంటి ఒక సేవకుడు ఉన్నాడు, ఏలియా లాంటి ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా లాంటి ఒక దైవజనుడు ఉన్నాడు, ఏలియా లాంటి ఒక ప్రవక్త ఉన్నాడు, సమూయేలు లాంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ పట్టణాన్ని నేను పరిశుద్ధంగా చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి దేవుడు ఈ రోజు మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు అంటే ఏమనుకున్నావు? నీ జీవితంలో ఆయన ఉంటే, నీ బ్రతుకులో ఆయన ఉంటే ఒక దినం కాదండి, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆశీర్వాదమే,
నిత్యము గొప్ప దీవెనే. నిత్యము దీవెనే. పండగ అంటే ఏమనుకుంటారంటే కొత్త బట్టలు తీసేసుకోవాలి. తమ్ముడు అంటున్నాడు రాత్రి 6,000 రూపాయలు అయిపోయిందని బట్టలు కాదు. నాకు తెలియదు 6,000 రూపాయలు బట్టలు తీసుకుని నాకు తెలియదు. అదే 6,000 పెట్టి యేసయ్య కొరకు నువ్వు దేవుడి కొరకు ఖర్చు పెడితే గొప్ప దీవెన చూస్తావు. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే బట్టలు కొనుక్కోవద్దా అంటున్నాను అనుకుంటున్నారా? కొనుక్కోవాలి. కొనుక్కోవాలొద్దా? తగు మాసపు వస్త్రములు వేసుకోమని దేవుడు చెప్పాడుగా. కొనుక్కోవాలి. కానీ బట్టలకి ఎంత ఖర్చు పెట్టావో రెట్టింపు కోటానికి ఖర్చు పెట్టావు. ఆమేన్ చెప్పండి. బట్టలకి ఎంత ఖర్చు పెట్టావో రెట్టింపు కోటానికి ఖర్చు పెట్టా. నిన్ను బట్టి ఆ ప్రాంతంలో సువార్త వెళ్తుంది. నిన్ను బట్టి ఆ ప్రాంతంలో దేవుని నామం మహిమపరచబడుతుంది. నిన్ను బట్టి అక్కడ ఉన్న బంధకాలు తెంపబడతాయి. నిన్ను బట్టి ఆ ప్రాంతంలో దేవుడు ఒక ఉద్యోగాన్ని రగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. దానికి ఆధారం ఎవరో? నీవు. ఆమేన్ చెప్పు. ఒక మనిషి ఏమో నువ్వు పెట్టిన కూడికి ద్వారా ఒక మనిషి మారొచ్చేమో, ఎవరికి తెలుసు? ఏమో ఒక ఆత్మ చచ్చిపోదాం అనుకుంటుందేమో. సరైన వాక్యం తరిగిగానే అమ్మో దేవుడు ఇలాంటి వాడా అని తెలుసుకొని యేసయ్యకు మారొచ్చేమో, రావచ్చేమో. నువ్వు పెడతావు చూసా కూడిక వ్యర్థంగా పోదు బిడ. ఏమనుకుంటున్నావు? నువ్వు పెట్టే మీటింగ్స్ వ్యర్థంగా పోవు. నువ్వు పెట్టే ప్రార్థనలు వ్యర్థంగా పోవు. ఎవరికి ఏదో అవసరం కాబట్టి దేవుడు నిన్ను అక్కడ వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఇది సంతోషకరమైన సువార్త. ఏ సువార్త? ప్రజలందరికీ కలగపో మహా సంతోషకరమైన సువార్త మనము. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మనం. ఈ సంతోషాన్ని హృదయంలో ఆనందించండి. పైనేమో అనుకుంటాం కదా మనకి పైన స్టార్ అక్క చూడకి జరుగుతుంది. పైన స్టార్ అది చెప్పడుగా. క్రైస్తవు నేను నిన్న వస్తూ ఉంటే పూలు వేసేసి దుండ్రెత్తన్నాడు అండి బార్ షాప్ ముందు. ఇంకా వస్తున్నాను దుండ్రెత్తన్నాడు. అబ్బా ఆడు అనుకుంటాడు, తాగినోడికి అనుకుంటుంది అంటే వాడు అనుకుంటాడు ఏమని అనుకుంటాడు తెలుసా? క్రిస్మస్ పండుగ నా జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చింది, ఎక్కువ తాగియాలంటాడు ఈరోజు. క్రిస్మస్ పండుగ వచ్చింది. కొంతమంది అంటారు ఏమంటారంటే పండుగ వచ్చింది కదా ఏదో చిన్నది తగిలేస్తారు అన్నమాట వెనకాల. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. జ్ఞానం ఉండాలి కొంచెం. క్రిస్మస్ అంటే తాగుడు కాదు, క్రీస్తుని ఆరాధించడం. అది ఎలా తెలుసా? మనస్సుతో. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పా. ఆమేన్ చెప్పా. హల్లెలూయా. కొంతమంది క్రిస్మస్ కి డ్రెస్సులు తీసుకుంటారు పైన చిన్నులు ఉన్నవాడి. క్రిస్మస్ కి డ్రెస్సులు తీసుకుంటారు. దేవుడు అది చెప్పాడా? అమ్మ చున్నీ మాత్రం వేసుకోవద్దు, డ్రెస్ మాత్రం వేసుకోమన్నాడా? నీ బట్టలు బట్టి అవతల మనిషికి నువ్వు ఆకర్షణీయంగా కనబడకూడదు. బట్టల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు చాలా మంది. దేంట్లో వెతుక్కుంటారు? ఈ ప్యాంటుకి ఈ యొక్క సెట్ నప్పిందా? 10 చుట్టూ షాప్కి వెళ్తాడు మనవాడు. ఇది నప్పలే, ఇది నచ్చలే. ఎక్కడ నువ్వు వెతుకుతున్నావు సంతోషం? సంతోషం ఎక్కడ ఎదుగుతున్నావు? బట్టలో ఎదుగుతున్నావు సంతోషం. ఎక్కడ ఎదుగుతున్నావు? బట్టలో ఎదుగుతున్నావు సంతోషం. మందు బాబులు అయితే మందులో ఎదుగుతారు సంతోషం. కొంతమంది ఉంటారండి, వీళ్ళు చాలా విచిత్రమైన మనుషులు. వీళ్ళందరూ ఎదుగుతారు తెలుసా? ఇల్లంతా పెయింట్ వేస్తాడు, బయటకు వచ్చి 2 చేతులు 2 జోబులు ఎడతాడు, చూస్తాడు.
ఎక్కడేం తక్కువ వచ్చిందా? లక్షలాది రూపాయలు ఎక్కడ పర్వాలేదు, ఈ సంతోషాన్ని ఎక్కడ అనిపిస్తాడు తెలుసా? ఇంట్లో అనిపిస్తాడు, ఇంటి మీద అనిపిస్తాడు. పెయింటింగ్ కొంతమంది స్టార్ లో అనిపిస్తారండి. స్టార్ బాగుందా, ఇలా కడితే బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ డిజైన్ మార్చేయాలి. బాగుంటుంటారు రాత్రి ఏదో స్టార్ కట్టి పైన కట్ట లైట్ కట్టాలి అంటే పాత స్టార్ అయితే నాకు నచ్చదు, కొత్త స్టార్ కొనాలంట. పాతదే నచ్చదట, కొత్తదే పాత ఉంటుందా? కొత్త స్టార్ కూడా కడతాను, మీ అక్కడ డబ్బులు లేదు నాకు అంత. ఏందండి స్టార్లు ఏమేస్తాయి? ఎక్కడ ఎత్తుకుంటున్నాడు సంతోషం? మన సూపర్ స్టార్ లో ఎదిగితే అద్భుతంగా వస్తాం. ఆమె చెప్ప స్టార్లకి స్టార్, గొప్ప స్టార్ యేసుక్రీస్తు ప్రభు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉందండి. నేను నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పమంటారా? నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పమంటారా? నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? చెప్పండి. నిజమైన క్రిస్మస్ ప్రభు పాదాల దగ్గర గడిపిన సంతోషం కన్నా ప్రపంచంలో ఏది ఎక్కువ సంతోషాన్ని ఇవ్వలేదు నీకు. ప్రభు పాదాల దగ్గర గడిపినంత సంతోషం కన్నా ఆ రోజు గడిపి చూడు, ఆ దినం గడిపి చూడు, ఆ క్షణం గడిపి చూడు, నిజంగా అందులో ఉన్న సంతోషమే గొప్ప సంతోషంగా కనబడతా. చేపట్ల పట్టణ దగ్గరగా ఇది సంతోషకరమైన సువార్త. ఏ సువార్త ఇది? సంతోషమైన సువార్త. ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగించాను. ఒక ఆయనట ఒక తాగుబోతు, ఒక ఇంటి యజమానుడు, ఇంటికి యజమానుడు ఒక ఆయన తాగుబోతు. మీకు మీరే బట్టలు తీసుకోవడం కాదురా, క్రిస్మస్ పండుగ వచ్చింది. ఏ పండుగ వచ్చింది? క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి నాకు కూడా మీరు ఏం చేయాలి? వీడు తీసుకోడు, వీడి బాధ్యత ఉంటే తాగునోడికి ఇంటి మీద బాధ్యత ఉండదండి. పిల్లలు ఏమైపోతుండ్రో, భార్య ఏమైపోతా ఉందో, బిడ్డలు ఏమైపోతా ఉన్నారు, బాధ్యత ఉండదు వీళ్ళకి. రెండు చేతులు రెండు జోబులు పెట్టుకొని ఇలా ఊగుతా అంటున్నాడు. రే క్రిస్మస్ వస్తుందిరా, నాకు గాని బట్టలు తీయలేదు అనుకో అన్నాడు. అంతే. ఇది తెలుసు అనుభవం బాగా. ఎవరికి? కుటుంబస్తులకి బాగా అనుభవం. ఏ అనుభవం తెలుసా? వీడి తాగితే మనకి ముద్రలో పడిపోతాయి, వీటి మీద ఏం పడిపోతాయి? ముద్రలో పడిపోతాయి. ఈ తాగుపోతే చచ్చినోడితో మాకెందుకు ఈ గొడవ అని చెప్పేసి తిన్న మార్కెట్కి వెళ్ళి ఒక జత బట్టలు తీసినారు. తీసారా లేదా? తీసారు. తీస్తే అప్పుడు తిన్నగా వచ్చేటట్టు ఫుల్ డ్రింక్ చేసి ఏగానా బట్టలు అనగానే ఆవిడ బట్టలు చూపించారట. చూపిస్తే లోపలికి వెళ్ళాడు మనోడు. వెళ్ళి షాప్కి వెళ్ళి ట్రైల్ వేస్తారు చూసావా, అలా వెళ్ళి వేసుకొని వచ్చాడట. ప్యాంట్ కాస్త ఒక మూరడు పొడవ వచ్చింది. పొడవ వస్తే అన్నాడట, ఏందిరా నేనెంతమో ఈ ప్యాంట్ ఎంత ఉంది? కొంతమంది చూడండి ప్యాంట్ ఫ్యాషన్ కుట్టించుకుంటారండి. కొంతమంది గంటలు కొట్టిన అప్పారావు లాగా ఇక్కడ దాకే పుల్లు ఉండదు ప్యాంట్. మరి అదే ఫ్యాషన్, బొంద ఫ్యాషన్. ఇప్పుడు అంత ఫ్యాషన్ మారిపోయి ప్రజలు కూడా పాడైపోతున్నారు ఫ్యాషన్స్. లేడీస్ అయితే లెగ్గిన్స్ అట, లేడీస్ అయితే లెగ్గిన్స్ అట. జగ్గిన్సా లెగ్గిన్సా? ఈ ఫ్యాషన్ మాని, ఈ ఫ్యాషన్ లో దేవుడు నమ్ముకున్న ప్రజలారా ఇలా చెప్తే వాడికి నచ్చదండి. ఉన్నట్టు ఉన్నట్టు చెప్పు. ఎందుకే నీకు లేడీస్ కోసం బాయ్స్ కోసం బట్టల కోసం అంటారు. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఊరికే ఉంటారుగా, ఏదో ఒకటి చెయ్యాలిగా, చేసుకుని అయినా పర్వాలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే దేవుని వాక్యం. ఆమె చెప్పు. హల్లెలూయా. లేడీస్ ఫ్యాషన్ మారిపోయింది, బాయ్స్ ఫ్యాషన్ అయిపోయింది. లేడీస్ బాయ్స్ అయిపోతారు, బాయ్స్ లేడీస్ అయిపోతారు. నిజమే
చెల్లి చెప్తుంది అక్కడెక్కడ ప్రార్థన జరిగిందట. ఎవరు మనం తప్పుగా అనుకోవట్లేదు కానీ అందరు లేడీస్ అందరు జీన్స్ అంట, బాయ్స్ అందరు కూడా జీన్సే. మరి లేడీస్ బాయ్స్ కి తేడా ఉంది? ఏ తేడా ఉంది? ఇదా నువ్వు ఎంతో అనిపిస్తున్న బట్టల్లోనా? మనోడు కూడా బట్టలను చేసాడు. అప్పుడు అన్నాడట, రాయ్ నా ప్యాంట్ గాని నాకు తగ్గట్టు మా టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించకపోయారా? మా టైలర్ యువతి కదా, కుట్టించకపోయారా మీకు నిజమైన క్రిస్మస్ పండుగ అయిపోద్ది అన్నాడట. ఏమైపోతానట? క్రిస్మస్ అయిపోద్ది అంతే. ఈ మాట ఈ నలుగురు విన్నారు. ఏ నలుగురు? భార్య, ఇద్దరు పిల్లలు, ఇంట్లోని తన అమ్మ, నలుగురు విన్నారు. ఇంటే తిన్నగా వెళ్ళి ఒకటి తెలియకుండా ఒకడు మొక్క కొట్టించేస్తాడికి ఈ ఫుల్ దాయేసి వచ్చి ఇంటికి వచ్చినట్ట. నాన్న ఇదిగో కుట్టించాను అక్కడ ఉంది వేసుకో అన్నాడట. తిన్నగా ఇంట్లోకి వెళ్ళాడు, బెడ్రూమ్ లోని ప్యాంట్ తీసి వేసుకుంటూ ఆ ప్యాంట్ ఏమైంది? వీరికి నిజమైన క్రిస్మస్ చూపించాను. రే నేను కుట్టించమంటే అంటే తప్పేడు చేసి వీళ్ళు రే మా నాన్న వస్తాడు సాయంత్రం ఫుల్ తాయిసి వస్తాడు, ఆడితో పల్లెవరా బాబు ఈ పండగ కూడా సరిగ్గా చేసుకోలేమనేసి అప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్ళి తిన్న టైలర్ దగ్గరికి వెళ్ళి టైలర్ గారు ఈ యొక్క ప్యాంట్ ని ఒక బిత్తిరాన్ని తీసి ఇంకొకటి వచ్చి ఇంకో బెత్తిరాన్ని తీసాను. ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్పి ఇలా నలుగురు 4 ముక్కలు చేస్తే ఎక్కడికి వచ్చింది మనోడి ప్యాంట్? వీళ్ళు ఫుల్ రౌండ్ వేసి అన్నాడు. హాఫ్ ప్యాంట్ వేసుకుంటే గానీ వీళ్ళు ఫుల్ రౌండ్ పడిపోయింది అనమాట. అంటే తాగుబోతుడు దేంట్లో ఎదుగుతున్నాడు? సంతోషం. వాడు ఏం చేస్తాడు వాడికి అర్థం కాదు. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. కానీ నేను చెప్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిజమైన క్రిస్మస్ క్రీస్తులోనే ఉంది. చెప్పు ఆమేన్. చెప్పు ఆమేన్. నిజమైన క్రిస్మస్ ఎందులో ఉంది? క్రీస్తులో ఉంది. వెతుకో. ఆ వెతికేస్తే దేవుడు దొరుకుతాడు. ఆమేన్ చెప్పండి. ఇది నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రిస్మస్ అంటే రంగులు కాదు, క్రిస్మస్ అంటే క్యారల్స్ కాదు, క్రిస్మస్ అంటే క్యాండిల్స్ కాదు, క్రిస్మస్ అంటే భోజనాలు కార్యక్రమాలు కాదు, క్రిస్మస్ అంటే స్టేజ్ కార్యక్రమాలు కాదు, క్రిస్మస్ అంటే బట్టల కార్యక్రమాలు కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని నిజముగా ఆరాధించుట. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ రక్షకుడు జన్మదిన వేడుకలు ఎలాగ మనం జరిగించుకోవాలంటే దేవుని ప్రార్థన పూర్వకంగా దేవుని కార్యక్రమాల్లో మనం పాలుపంపులు పొందాలి. దేవుని యొక్క మార్గంలో పాలుపంపులు పొందాలి. దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క దయలో దినదినము ఎదుగుతూ ఉండాలి. ఇది నిజమైన క్రిస్మస్. అంతే తప్ప క్రిస్మస్ అంటే రంగులు బొంగులు డాన్సులు స్కిట్లు నో. మనం ఎందులో వెతకాలంటే క్రీస్తుని ఆరాధించు. అది ఎలాగ తెలుసా? నిజంగా ఆరాధించు. ఊరికినే పైన ఆరాధించే వారి జీవితాలు మారలే, బ్రతుకులు మారలే, జీవితాలు మారలే. ఎప్పుడు మారుతుంది తెలుసా? క్రీస్తుని నిజంగా ఆరాధిస్తే నిజంగా నీ బ్రతుకు మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. నువ్వు అలా వెతికినట్లయితే నిత్యము ఈ క్రిస్మస్ లో ఒకటే కాదు, ఈ నెలంతాగా సంతోషం, నిత్యము నీ జీవితంలో సంతోషం నిలుచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.